మెగా అభిమానులకు దిల్ రాజు బ్రదర్ నిర్మాత శిరీష్ రెడ్డి క్షమాపణ తెలిపారు. హీరో రామ్ చరణ్ వివాదంపై శిరీష్ రెడ్డి స్పందించారు. గేమ్ చేంజర్ కోసం చరణ్ మాకు పూర్తిగా సహకరించారని తెలిపారు. గేమ్ చేంజర్ రిలీజ్ సమయంలో సంక్రాంతికి వస్తున్న చిత్రాన్ని విడుదల చేయమని సలహా ఇచ్చిందే రామ్ చరణ్ అని వెల్లడించారు. అలాంటి వ్యక్తిని నేనెందుకు అంటానని ఇద్దరి మధ్య వివాదాలు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. గేమ్ చేంజర్ ఫలితం గురించి తాను మాట్లాడిన మాటలు అపార్థాలకు దారితీశాయని నిర్మాత శిరీష్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల శిరీష్ రెడ్డి చేసిన కామెంట్స్ వివాదంగా మారడంతో ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంతో రామ్ చరణ్ అభిమానుల ఆగ్రహవేశాలకు తెరపడినట్లయింది. ఇక గేమ్ చేంజర్ సినిమా వల్ల తాము అంత ఘోరంగా నష్టపోతే హీరో రామ్ చరణ్ గానీ డైరెక్టర్ శంకర్ గానీ కనీసం కాల్ చేయలేదని శిరీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రామ్ చరణ్ అభిమానుల్లో కల్లోలం రేపాయి. మెగా అభిమానులకు నమస్కారం. మా ఎస్విసి సంస్థకి రామ్ చరణ్ గారికి చిరంజీవి గారికి ఎంతో అనుభవ సంబంధం ఉంది. మా ఇద్దరి మధ్యలో చరణ్ గారికి నా మధ్యలో మంచి రిలేషన్షిప్ ఉంది. నేను అభిమానించే హీరోల్లో రామ్ చరణ్ గారు ఒకరు. ఆయనని అవమానపరచడం కానీ ఆయనని కించపరచడం కానీ నా జన్మలో నేను ఎప్పుడు చేయను. నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గురించి చిన్న మాట దొరికినా అది నా తప్పే. అది జరిగిందని అభిమానులు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి నిజంగా నేను క్షమాపణ చెప్తున్నా. చరణ్ గారికి కూడా క్షమాపణ చెప్తున్నాను. అంటే నాకున్న ఆయన రిలేషన్ ని నేను పాటు చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే జనం ఈ రోజు మాట్లాడుతున్న మాటలు కానీ బయట ట్రోలింగ్స్ కానీ అభిమానుల బాధలు కానీ నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఒక హీరోని అలా అన్నప్పుడు ఎవరు కూడా భరించలేరు. ఇలాంటి అనుబంధం ఉన్న వాళ్ళని అవమానించే పర్యంత మూర్ఖుని కాని నేను. దయచేసి అందరు అభిమానులు అందరూ అర్థం చేసుకోవాలి. సంక్రాంతికి గేమ్ చేంజర్ రిలీజ్ తో పాటు సంక్రాంతికి వస్తున్నాం సినిమాని ఒప్పుకోకపోయి ఉంటే ఆయన చెయ్యొద్దు అని ఉంటే ఆ సినిమా రిలీజ్ అయ్యేది కాదు. ఆ రోజు ఆయన మనసు గొప్పది కాబట్టి ఆ రోజు ఇబ్బందులో ఉంటారేమో ఫైనాన్షియల్ గా అనుకుంటూ కూడా ఆయన, ఎందుకంటే పెద్దగా బడ్జెట్ అయిన సినిమా కాబట్టి మీరు మంచిగా దీన్ని కూడా రిలీజ్ చేసుకోండి అని ఒక గొప్ప మనసుతో ఒప్పుకున్న వ్యక్తి ఆయన. ఆయనను ఎందుకు అవమానపరుస్తాం? దయచేసి నేను ఆయన మాటలు కానీ అపార్థం చేసుకుంటే ఫ్యాన్స్ కి అందరికీ నేను క్షమాపణ చెప్తున్నా.